మనకు వేమన శతకాలు, దూర్జటి శతకాలు, అలాగే భర్తృహరి శతకాలు, ఇలా చాలా రకాలైనటువంటి శతకాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా పెద్దబాల శిక్ష, అలాగే రామాయణ మహాభారతాలు, భగవద్గీత ఇటువంటి పుణ్యమైనటువంటి పుస్తకాలు ఉండాలి. 1,00,000 పుస్తకాలు ఉండే కన్నా ఒక సంబంధానికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు పూర్వం అయితే భగవద్గీత ఉందా లేదా, వీళ్ళింట్లో రామాయణం ఉందా లేదా, అసలు వీరికి దైవభక్తి ఉందా లేదా, దీపారాధన చేసే అలవాటు ఉందా లేదా, ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటూ ఉండేవారు. వారు అప్పటికప్పుడు ఏదో కొత్తవారు కాబట్టి నటించిన, చాలా మర్యాదగా ఉన్న వారి నిజస్వరూపం తెలియాలంటే ఇక ఇవన్నీ కూడా పరిశీలించాలి. భగవద్గీత, రామాయణ నిత్య దీపారాధన చేస్తున్నారా లేదా, వారి అలంకరణ, వారు ఏ విధంగా అలంకరించుకున్నారో దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయచ్చు వీరు ఏ స్థాయి మనుషులా అని చెప్పి, వీరి మనస్తత్వం ఏమిటా అని చెప్పి ఇట్టే గ్రహించవచ్చు, పసిగట్టవచ్చు. అలాగే వారు నిద్రించే సమయము, మేల్కొనే సమయం బట్టి కూడా వారి మానసిక స్థితి, మెంటల్ ఎబిలిటీ అంటారు, మెంటల్ స్టేటస్ని ఇట్టే అంచనా వేయచ్చు. ఇక కొంతమంది ఉంటారు 12ంటికి 2ంటికి పడుకుంటారు, అర్ధరాత్రి ఎప్పుడో పొద్దున్న 10ంటికి 12ంటికి లెగుస్తారు. ఖచ్చితంగా వీరికి మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్యూచర్లో. ఇది సైంటిఫిక్గా కూడా నిరూపితమైంది. ఇక చాలా శతకాల్లో ఒక శతకము కృష్ణ శతకం అని ఒకటి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా. ఈ శతకాలన్నీ కూడా పిల్లలకు పునాది నుంచి అవపోసన పోస్తూ ఉండండి. మొక్కై వంగనేది మానై వంగుతుందా, వంగే అవకాశం ఉండదు. కాబట్టి చిన్నప్పటి నుంచే మరి చాలా విలువలతో కూడినటువంటి పెంపకాన్ని ఇవ్వటం ద్వారా వారు ఈ దేశానికి, ఇంటికి, గ్రామానికి, పుట్టిన ప్రాంతానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా ఎదుగుతూ ఉంటారు. క్రమక్రమంగా ఇలా విలువలతో పెంచుతూ ఉంటుంటే మరి క్రైమ్ రేట్ అనేది, ఈ దుర్వ్యసనాలు అన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే హింసకు ప్రేరేపించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలంటే ముందు ఇంట్లో ప్రధానంగా తల్లి రోల్ మోడల్గా ఉండాలి. అంటే ఒక ఆదర్శమైనటువంటి గృహిణిగా, ఆదర్శమైనటువంటి స్త్రీగా బిడ్డకు ముమ్మూర్తుల తల్లిదే ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఒక బిడ్డ ఏ స్థాయికి వెళ్తాడు అని ఎలా చెప్పగలుగుతాము? వారి తల్లిదండ్రుల గుణగణాలు, వారి స్థితిగతులు, వారి అలవాట్లు చూసి ఈ బిడ్డ ఏ స్థాయికి వెళ్ళగలడా, ఏ స్థాయికి చేరుకోగలడా అని ఇట్టే అంచనా వేయచ్చు. ఇక కృష్ణ శతకంలో ఒక శతకం గురించి తెలుసుకుందామా. అగణిత వైభవ కేశవ నగధర వనమాలి యాది నారాయణ యో భగవంతుడా శ్రీమంతుడా జగదీశ్వర శరణు శరణు. శరణము కృష్ణ అంటే దీని అర్థం ఏమిటో తెలుసా అని, వర్ణింపరాని ఐశ్వర్యం కలవాడా అంటే లెక్కలేనటువంటి ఐశ్వర్యం కలవాడా ఓ కృష్ణ, కేసి అని రాక్షసుని సంహరించినవాడా, గోవర్ధన గిరిని చిటికెన వేలితో పట్టుకున్నవాడా, అందరినీ రక్షించినవాడా, పూలమాలను ధరించినవాడా, సృష్టికి ఆధారము రూపము అయినటువంటి పరమేశ్వర స్వరూపుడు అవాగు ఓ కృష్ణ, ముమ్మాటికి నీవే దిక్కు. కాబట్టి ఎప్పుడూ కూడా దైవానికి దగ్గరగా, ధర్మానికి దగ్గరగా, ధర్మాన్ని దైవాన్ని అనుసరించి శివకేశవులకు భేదం లేకుండా అన్ని కార్యాచరణలు అంటే అన్ని కర్మలు, అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ధర్మానికి, దైవానికి దగ్గరగా ఉండగలుగుతాము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి సూచిక. ఎప్పుడు కూడా ఆ సందర్భాన్ని తగ్గట్టు ఊసరవెల్లిలాగా మారిపోవడం కాదు, నిలబడాలి, ధర్మానికి, దైవానికి నిలబడాలి. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని విమర్శించినా అంతిమ విజయం మీదే అవుతుంది, మనదే అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మానికి దగ్గరగా, దైవానికి దగ్గరగా, ఆయన కనుసన్నల్లోనే అన్ని పనులు ఆయనకి చెప్పే చేయాలి. అప్పుడే విజయం సాధిస్తారు. ఆయన చూడట్లేదు కదా అనుకుంటే అంతకన్నా అవివేకమైనటువంటి చర్య మరొకటి లేదు. ఎంతో ఐశ్వర్యవంతుడు కేసి అను రాక్షసుని సంహరించిన వాడు, గోవర్ధన గిరిని చిటికన వేలితో ఎత్తినవాడు, అందరినీ రక్షించినవాడు, అలాగే పూలమాలను ధరించినవాడు ఓ కృష్ణ, నీకిదే నా నమస్సుమాంజలి. నా తనువు, మనసు అన్నీ నీకే అర్పితము. ఇక నా స్థితిగతుల్లో మార్పు తేవలసిన వాడివి, నా జీవన విధానాన్ని సరిదిద్దవలసిన వాడివి, నాకు మోక్షాన్ని ఇవ్వవలసిన వాడివి. ఇక నా ఆత్మ పరమాత్మతో కలపడానికి నీవే అనుసంధానం చేయాలి. కాబట్టి నేను ఆత్మ అయితే నీవు పరమాత్మ. కాబట్టి
మరి నీలో లీనమవ్వటానికి ప్రతి క్షణం ఎదురు చూస్తున్నటువంటి ఈ భక్తురాన్ని స్వీకరించు ఓ కృష్ణ అని చెప్పి ఈ శతకంలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి తాత్పర్యం. ఎప్పుడు కూడా భగవత్ చింతనతోటి మనకు జీవితంలో వ్యక్తిగతంగా చాలా సవాళ్ళు ఎదురవుతే అయి ఉండవచ్చు, కానీ మనస్సు మాత్రం పరమేశ్వర అర్పితము, శివకేశవ అర్పితము, నారాయణ అర్పితము, కృష్ణార్పణము చేయాలి. ఏ పని చేసినా, వంట చేసినా, పూజ చేసినా, ఏ పని చేసినా, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, విదేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఎన్ని వేల కోట్లు సంపాదించినా, ఎన్ని వచ్చినా అయినా అన్నీ కూడా భగవంతుని అనుగ్రహం కాబట్టి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనగలిగితే ఇక అది మోక్షానికి సోపానం, మోక్షానికి దగ్గర మార్గం పడాలంటే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని చెప్పి అనుకుంటూ ఉండాలి. కాబట్టి మరి ముమ్మాటికి నాకు నీవే దిక్కు. ఈ ఇల్లు వాకిళ్ళు, ఈ బంధాలు అనుబంధాలు, ఈ పిల్లలు, భర్త, ఇవన్నీ కూడా మనము ఈ లోకంలో ఉన్నంత వరకే, ఈ ఊపిరి ఉన్నంత వరకే. ఒకసారి ఈ ఆత్మ గనక ఈ దేహాన్ని వదిలి వెళ్ళిన నాడు ఒక పరమాత్మ ఒకడే, భగవంతుడు ఒకడే దిక్కు. కానీ ఈ అందము, ఐశ్వర్యము, మరి ఈ మగడు, పిల్లలు, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు ఎవరండి మనల్ని రక్షించేది? ఒక పరమాత్ముడే మనకు దిక్కు. కాబట్టి మనకు వ్యక్తులతోటి సంబంధం లేదు, భగవంతునితోటే సంబంధం ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా భగవత్ సంశ్లేషణలో స్వామి నువ్వు నా వెంటే ఉన్నావు కదా అనేటటువంటి భావనతోటి బ్రతికితే మోక్షానికి ఆత్మ పరమాత్మతో లీనమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. గురు శుశ్రూష అంటే గురు సేవ చేయడం ద్వారా ఆత్మ పరమాత్మను చేరుకునే ఈ ప్రయాణంలో గురువు చక్కగా సహకరించగలుగుతారు. మరి అలా చేసి చూడండి. ఎవరినైనా ఒకరిని గురువుగా అనుకొని, ఆధ్యాత్మిక గురువుగా అనుకొని భగవంతుని చేరేటటువంటి ప్రయత్నం చేయగలరని ముఖ్యమైనటువంటి సూచిక. స్వస్తి.